బొడ్డవర స్టేషన్ విశాఖపట్నం నుంచి పొద్దున 7:40కి మేము స్టార్ట్ అయితే ప్రస్తుతం 9:30 బొడ్డవర రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడి నుంచి కాశీపట్నం నుంచి పాడేరు నుండి అన్నవరం జీ మాడుగుల. ఇది బొడ్డవర రైల్వే స్టేషన్. బయటికి వెళ్ళాలి. ప్రస్తుతం నేను బాలు ఇద్దరం ఉన్నాం ఇక్కడ. బయటికి వెళ్ళేది ఇది. బొడ్డవర రైల్వే స్టేషన్ బయట సైడ్ ఇది. వర్షం పడి చెట్లన్నీ పచ్చగా నానిపోయి ఉన్నాయి మొత్తం. ప్రస్తుతం వర్షాల కారణం వల్ల బండి ఇరుక్కుపోయింది. బొలేరో ఇదిగో దిగిపోయింది గుంతలోకి. దీని నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. బండి కట్టి ఇంకొక బొలేరో కట్టి దీంట్లో నుంచి లాగుతూ ఉన్నాం. ఏసు రక్తమే ఛాయం. నెటాలే ఇది ఇంత గుంతలోకి దిగితే ఇది ఏమొస్తుంది? కాదు విజయ్, ఇక్కడ అక్కడ మోసింది బాడీ. అది టైర్ కిందకి అంటే పూర్తిగా బాడీ కూర్చుంది. ప్రస్తుతం ఈ రూట్లో మేము స్ట్రక్ అయిపోయాం. ఒక అరగంట సేపు పట్టింది ఇక్కడ బండి ఇరుక్కుపోయి. ఇప్పుడే బండి తీసాం అందరం కలిసి. ఒక బొలేరో కట్టి దాని నుంచి లాగి అందరం నెట్టుకొని ముందుకు తీసుకెళ్ళాం. మొత్తం మీద అయితే కంప్లీట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. బాబా ఏంటి లొకేషన్స్, ఏంటి గ్రామాలు. ఎప్పుడు చూస్తామని చూడటం అనేది కష్టం.
మనం రావాలనుకుంటే రాలేం తమ్ముడు ఇక్కడికి. చాలా కష్టం అన్న. సువార్త పరిచర్యలో ఇంత భారం ఇంత దూరం రావటానికి ఇష్టపడతామే తప్ప స్వతహాగా ఈ ప్రాంతాన్ని చూడాలని కానీ ఇటు రావాలని కానీ అది ఖర్చుతో కూడుకున్న పని, భారంతో పని, ఖర్చు, భారం, ప్రయాణం, అలసట, సమయం అనుకూలించాలన్న. కేవలం సువార్త అనే అద్భుతమైన అవకాశం వాడుకోవటం కోసమే ఇంత దూరం వస్తాం మనం. ఈ ధన్యత ఎంతో మందికి లేదు. చాలా అన్నాడు అన్న. రోడ్డు చూసావా? అది రోడ్డు మొత్తం పగిలిపోయింది వర్షాలకే కదా. వర్షాలుగా అన్న. వర్షాల కారణంగానే ఇలాంటి రోడ్లన్నీ. ప్రైజ్ ద లార్డ్. చూడన్నా. స్తోత్రం. నేను కొంచెం ఇద్దరం కలిసి ప్రస్తుతం బండి మీద వెళ్తున్నాం. హల్లెలూయా.
భోజనం కోసం ఆగాం అందరం. దేవునికి స్తోత్రం. సాకేటి వారి వాహనం వచ్చేసింది. ఇక్కడ ఉంది కన్నా అందరితో ఉండాలా. తీసుకురా నాకు కూడా. గుడ్డు సాంబార్. ఆహా సరిపోద్ది. ఇంకెంత తింటా. కూర్చోండి కూర్చోండి. బా ఒక పక్క మేఘం కమ్ముకొస్తుంది. సైడ్కుంటా పర్లేదా? వెళ్ళిపోద్దిగా. ఓ పక్క మేఘం కమ్ముకొస్తుంది. 3 వెహికల్సేనా మన? 2 ముందుకు వెళ్తాయి. ఏమైంది? ఈ ఊరే. అయ్యల్లారు వినుడి శ్రీ యేసు వార్త నిత్య జీవమిచ్చు వార్త. కుంటి వారికి కాలిచ్చినాడు, గుడ్డి వారికి చూపించినాడు, మూగ వారికి మాటిచ్చినాడు, కుమ్మిన శవమును బ్రతికించినాడు. కుంటి వారికి కాలిచ్చినాడు, గుడ్డి వారికి చూపించినాడు, మూగ వారికి మాటిచ్చినాడు, కుమ్మిన శవమును బ్రతికించినాడు. మహిమలు ఎన్నో చేసే మార్గము వేసారన్నో, మహిమలు ఎన్నో చేసే మార్గము వేసారన్నో. బల 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 శుభవార్త వెలుగును చేసే మంచి వార్త. బల 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 శుభవార్త వెలుగును చేసే మంచి వార్త. అమ్మల్లార వినుడే అయ్యల్లార వినుడే శ్రీ యేసు వార్త నిత్య జీవమిచ్చు వార్త. అమ్మల్లార వినుడే అయ్యల్లార వినుడే శ్రీ యేసు వార్త నిత్య జీవమిచ్చు వార్త. బల 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 శుభవార్త వెలుగును చేసే మంచి వార్త. బల 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 శుభవార్త వెలుగును చేసే మంచి వార్త. హల్లెలూయా హల్లెలూయా. మారు మనసు పొందక ఇంకెన్నాళ్ళు మానవుడా, నాకు లేని జీవితం ఎన్నాళ్ళు. మారు మనసు పొందక ఇంకెన్నాళ్ళు మానవుడా, నాకు లేని జీవితం ఎన్నాళ్ళు.
చనిపోయాక ఎంత చేసినా మరణానికి ముందే మేము మారితే మారు మనసుకై క్రీస్తుకై నువ్వు బ్రతుకుతే మరణానికి ముందే మేము మారితే మారు మనసుకై క్రీస్తుకై నువ్వు బ్రతుకుతే చిన్నప్పటి నుంచి చాలా వ్యాధి బాధ బలహీనత కలిగినటువంటి ఒక వ్యాధి గలవాడు నన్ను దేవుడు ఇంతవరకు స్వస్థతపరిచాడు. నా కొరకు 2 మేకలు బలిచ్చారు, నా కొరకు ఒక 3 పందులు బలిచ్చారు. అయినా ఇంతవరకు నాకు ఏం సాధ్యం కాలేదు. మా అమ్మ ఈ గ్రామంలో చాలా పెద్ద వైదికురాలు. అమ్మ, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు నన్ను బాగు చేయలేవు. నిజమైన దేవుడు ఒక్కడున్నాడు, ఆయన మాత్రం నన్ను బాగు చేస్తాడని అనుకున్నాను. నీ ఏట్రా మధ్య మధ్యలో వచ్చిన దేవుళ్ళు నువ్వు అనుకుంటున్నావా అనేసి అన్నారు. అప్పుడేమో కాదమ్మా నేను చర్చికి వెళ్ళిపోతాను అనేసి అన్నాడు. చర్చికి వెళ్ళిపోయి నువ్వు ఏం చేస్తావురా, ఏం సాధిస్తావు, చస్తావురా, మనం నమ్ముకున్నటువంటి దేవతలు ఒప్పుకోవు, మనం అందరం నశించిపోతామని అమ్మా నువ్వు అనుకోవద్దు, నిజమైన దేవుడు ఉన్నాడు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన ఏకైక పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు, ఆయనే మమ్మల్ని స్వస్థతపరుస్తాడు. మీకు అట్లా స్వస్థత వచ్చేసింది. తర్వాత మీ అమ్మ నమ్ముకుందా? ఆ సమయానికి నాలో ఉన్న రోగాలు అయిపోయినాయి. నేను చర్చికి సాగాను. అమ్మ లేదు. అమ్మ రక్షింపబడ్డదా? లేదు. అలా చర్చికి నడిస్తే కనీసం స్కూల్ బిల్లులు సుమారు ఒక 2 నెలలు చేసాము. అక్కడి నుంచి ఒక చర్చిని నిర్మించబడ్డాం. చర్చి కాల్చి ఇచ్చేసారు. అది కాల్చారా? కాల్చారు. అయ్యో, చర్చి కాల్చారు అనేసి కవర్లు అమౌంట్ జమ చేసాను. వెళ్ళి శాంతలోకి వెళ్ళి ఈ సువార్త అని అన్నోళ్ళను సువార్త అంటే ఏందో చూపేయడానికి తీసుకురావాలా 1 నెల, అప్పుడు తెలుస్తుంది సువార్త అంటే ఏందో. ఈసారి నెల మేము వస్తామంటే అప్పుడు వాళ్ళు గొప్ప భారం ఉన్నవాళ్ళు, గొప్ప భక్తులు. ఇంత చూసిన తర్వాత కూడా అన్న తప్పకుండా మేము వచ్చే నెల వస్తాం, మాకు టికెట్లు బుక్ చేయండి అన్న వాళ్ళు అసలు సిసలైన భారం కలిగిన వాళ్ళు భక్తులు. టికెట్ బుక్ అయినట్టే. చూడు ఈ రాళ్ళు ఎంత దారుణంగా ఉన్నాయి. రాయలు ఉన్నాయి కాబట్టి అన్న సరిపోయింది. అదే మన బంకమట్ట అయితే ఇదంతా అడవి మధ్యలో నుండి మేము వెళ్తున్నాం. ఎవరు ఎదురొచ్చినా ఏది ఎదురొచ్చినా ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. ఏదన్నా ఎదురొచ్చిందంటే ఫస్ట్ మా కాలేబన్నా పారిపోతాడు బండి వదిలిపెట్టి. అసలు ఈ కొండల అర్జుడు, ఈ రాళ్ళు చూడు, ఇది చేరిద్దా? అయ్యా నాయనో అన్న, ఈ వర్షం పడితే ఈ ఏరు వచ్చిందంటే ఇంక పోదన్న బండి. దిగరు
4 కిలోమీటర్లు అన్నారయ్యా. ఇప్పటికి 8 కిలోమీటర్లు వచ్చినాయి అనుకుంటాం మనం. అంతా ఏంది కీకరారణ్యం లాగుందయ్యా ఇది. ఏరు బారిందంటే నీ పనులు బాగుంది. వర్షం పడితే ఆ ఏరు బారిందంటే కలిగిందా? మా ప్రాంతంలో కొంతమంది ఉన్నారు, అరకు సువార్త వెళ్తున్నాం బ్రదర్ మేమంటే ఏమంటారు తెలుసా, అరకు సువార్త మేము చాలాసార్లు చేసాం, అరకులో సువార్త చాలాసార్లు చేసాం, మా టీవీతో వెళ్ళారంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అరకు సువార్త అంటే మెయిన్ రోడ్డు మీద సువార్త చేసుకొని ఇంకా ఆ రోడ్లు వెంబటే తిరిగి వెళ్ళిపోవటం అరకు సువార్త అంటే. సువార్త అంటే ఇది, ఇట్లా రావాలా, రాలేని చేరలేని అవకాశమే లేని ఇలాంటి ఊర్లలోకి రావటం అనేది గొప్ప విషయం.